ఎక్కువగా ఇప్పుడు మనం చూస్తున్నాము. ఏజ్‌తో సంబంధం లేకుండా షుగర్ అటాక్ అవ్వడం జరుగుతుంది. సో, ఇలాంటి వాళ్ళల్లో ఎక్కువగా షుగర్ అనగానే భయపడిపోతుంటారు. సో, వారికి మీరిచ్చే అంటే ముందు సింప్టమ్స్ ఎలా ఉంటాయో చెప్పండి. దాని తర్వాత దానికి భయపడకుండా ఏమేం చేయొచ్చో చెప్పండి. రైట్. సో, ఫస్ట్ మనకి షుగర్ అంటే ఏంటి? డయాబెటిస్ అంటే ఏంటో చూద్దాము. ఆహ్, ఇస్టు ఈ మధ్య కాలంలో చాలా తరచుగా వింటున్నాము. ఈవెన్ యంగ్ పాపులేషన్ ఒక 20 ఇయర్స్, 30 ఇయర్స్ వాళ్ళలో కూడా ఎక్కువ శాతం ఈ జబ్బు బారిన పడడం జరుగుతుంది. డయాబెటిస్ అనేది మన రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోయి, దాన్ని శరీరం సరిగ్గా కంట్రోల్ చేయక, సో దానివల్ల రకరకాల సింప్టమ్స్ వస్తాయి. కాకపోతే చాలా మందిలో ఈ సింప్టమ్స్ అనేది మనకి తెలీదు. ఓన్లీ రొటీన్ బ్లడ్ టెస్ట్‌లో చేసినప్పుడు మాత్రమే మనకు షుగర్ లెవెల్స్ బయటపడతాయి. అలాంటప్పుడు మనం రెగ్యులర్‌గా చెకప్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎస్పెషల్‌గా మీకు ఒకవేళ ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటిస్ ఉన్నట్టయితే, లేదు ఈ పీసీఓఎస్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, ఇంతకుముందు ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటిస్ ఉన్నవాళ్ళు, ఈ కొలెస్ట్రాల్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, లేదంటే ఈ పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉన్నవాళ్ళు, సో వీళ్ళందరికీ హై రిస్క్ అంటాం అన్నట్టు. సో వీళ్ళు రెగ్యులర్‌గా తరచుగా చెకింగ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే షుగర్ సింప్టమ్స్ అనేవి చాలా లేట్‌గా వస్తాయి. సో అప్పటికే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అవి స్టార్ట్ అవుతాయి. సో అందుకని చెకింగ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఈ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎస్పెషల్‌గా ఈవెన్ 20s, 30s దాటిన వాళ్ళు ఎప్పుడైనా సరే ఈ హై షుగర్ యొక్క లక్షణాలు ఉన్నట్లయితే, ఎగ్జాంపుల్ ఈ అంటే రక్తంలో మనం ఆ లక్షణాలను ఎలా గుర్తించొచ్చంటారు? తెలీదు గదండీ చాలా మందికి లక్షణాలు ఇలా ఉంటాయి అనేది తెలీదు. జనరల్‌గా 20 అంటే అసలు ఎక్స్‌పెక్ట్ గూడా చెయ్యరు షుగర్ వస్తుంది అని చెప్పేసి. 20, 30 అంటే మాకెందుకొస్తుంది మాకింత చిన్న వయసులో అని చెప్పేసి అంటుంటారు. అంటే వాళ్ళకి ఎలా సింప్టమ్స్ ఎలా బయటపడాలి? సో ఫస్ట్ మనకి ఎవరికి వస్తుందని తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఈ లక్షణాలు వచ్చేసి రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిన తర్వాత ఇది మెల్లగా ఈ గ్లూకోజ్ అనేది యూరిన్ ద్వారా బయటికి పోవడం జరుగుతుంది. ఈ జరిగే క్రమంలో మనకి మూత్రం ఎక్కువగా రావడం, దాహం ఎక్కువగా వేయడం, ఈ గ్లూకోజ్ బయటకు వెళ్ళిపోవడం వల్ల బాగా నీరసంగా అనిపించడం, ఈ బాడీలో ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవడం, బాడీ వెయిట్ కూడా తగ్గిపోవడం. సో ఇవి మేజర్ సిమ్టమ్స్గా ఉంటాయి. కాకపోతే ఇవి రావడానికి షుగర్ లెవెల్స్ చాలా హై లెవెల్లో ఉంటేనే వస్తాయి. కొంతమందిలో ఈ హై షుగర్ ఉన్న వాళ్ళలో ఒక్కొక్కసారి ఈ రొటీన్ చెకప్స్లోనే బయటపడతారు. దట్టు ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం, తర్వాత ఈ మనకి బెలనోప్రోస్థెటిస్ అంటాము, అలాంటి కొన్ని లక్షణాలు, ఇయర్లో చెవి ఇన్ఫెక్షన్లు రావడం, స్కిన్ మీద ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం, డెంటల్ ఇన్ఫెక్షన్స్. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్లో ఇనిషియల్ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి స్క్రీనింగ్ చేసినప్పుడు మనకి చాలామంది వాళ్ళకి షుగర్ ఉన్నట్టు తేలడం జరుగుతుంది. సో మనం ముందు చెప్పిన ఈ అతిగా మూత్రం రావడం, దాహం వేయడం, ఆకలి ఎక్కువ వేయడము, వెయిట్ తగ్గిపోవడం, ఇవనేది చాలా లేట్ స్టేజెస్లో వస్తాయి అన్నట్టు. సో ఈ రకంగా ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఈ రక్తంలో షుగర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అనేది చెకింగ్ చేసుకోవాలి. సో డాక్టర్ గారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా మందిలో కూడా అంటే మీరు అన్నారు ఇందాక అంటే వారసత్వంగా కూడా వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఇది? ఈ ఈ డయాబెటీస్లో కొన్ని రకాలు ఉంటాయి. మనకి టైప్ 1, టైప్ 2 అండ్ అదర్ కాజెస్, తర్వాత ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే రకం. సో వీటిల్లో టైప్ 1 డయాబెటీస్ అనేది ఒక 10% జెనెటిక్ బ్యాక్గ్రౌండ్లో, అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా వచ్చే లక్షణం ఓన్లీ 10%లో ఉంటుంది. మనం ఎక్కువగా చూసేది టైప్ 2 డయాబెటీస్. సో మామూలుగా రెగ్యులర్ పాపులేషన్లో చూసేది కొంచెం లిటిల్ ఓల్డర్ ఏజ్లో 20s, 30s క్రాస్ అయిన తర్వాత వచ్చేది టైప్ 2 డయాబెటీస్. సో దీంట్లో ఆల్మోస్ట్ 50% మందిలో ఎవరో ఒక ఫ్యామిలీ మెంబర్స్లో ఈ షుగర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఈ టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు హై ఛాన్సెస్ అన్నట్టు, హై రిస్క్ లాగా ఉంటుంది. సో వాళ్ళు తరచూ చెక్ చేసుకుంటూ ఉండడం అలాంటివి ఏమైనా చేయొచ్చా? అంటే ఇప్పుడు వంశపారంపర్యంగా వస్తుంది అని అంటే ఒక ఫియర్ ఉంటుంది లోపల. సో వాళ్ళు ఆటోమేటిక్గా స్టేజెస్ ఏంటి వాళ్ళు చెక్ చేసుకోవడానికి, ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి ఏమైనా చర్యలు? సో చాలామంది ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నట్టయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఆహార నియమాలు, ఎక్సర్సైజ్ మీద బాగా అవగాహన పెంచి సరైన పద్ధతిలో పెంచినట్టయితే ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో ఈ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒబెసిటీ, బాగా లావు ఎక్కువగా ఉండడం, బిఎంఐ లెవెల్స్ 25 ఎబోవ్ ఉండడం, తర్వాత పొట్ట చుట్టూ కొవ్వు పేరుకొని ఉండడం, లివర్లో ఫ్యాట్ చేయడం. సో ఇలాంటి వాళ్ళకి ఈ షుగర్ వ్యాధి తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
సో ఇది కూడా ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్, తర్వాత అవుట్ సైడ్ ఈజీ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్, 24 అవర్స్ ఏదో ఒక ఫుడ్ అవైలబిలిటీ, ఎక్కువగా ఫుడ్ తినడం, అండ్ ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవడం, వీటన్నిటి వల్ల కూడా మనకి తొందరగా షుగర్స్ అనేది చూస్తున్నాం ఈవెన్ యంగ్ ఏజ్ పేషెంట్స్లో. కొంతమంది ఈవెన్ పిల్లల్లో కూడా ఈ ఎస్పెషల్గా ఈ ఊబకాయం ఉన్న వాళ్ళలో కూడా జువెనైల్ టైప్ 2 డయాబెటీస్ అంటాము. సో మనకి ఈవెన్ ఆఫ్టర్ 13 to 15 ఇయర్స్ ఓల్డ్ పిల్లల్లో కూడా బాగా ఎక్కువ ఓవర్ వెయిట్ ఒబెసిటీ ఉన్న వాళ్ళలో కూడా ఈ షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నప్పుడు సో వెయిట్ అదుపులో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. డైట్, న్యూట్రిషను, ఎక్సర్సైజ్ ఇవన్నీ రెగ్యులర్గా చేస్తున్నట్టయితే మనం షుగర్ వచ్చే శాతాన్ని తగ్గించవచ్చు. అదేవిధంగా షుగర్ వచ్చే ఏజ్ని కూడా ప్రొలాంగ్ చేయొచ్చు. ఓకే. అలాగే ఇప్పుడు మీరు ఇందాక ప్రెగ్నెన్సీ విషయం కూడా మాట్లాడారు. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చాలా మందికి ప్రెగ్నెన్సీలో షుగర్ అనేది అటాక్ అవుతుంది. ఇన్సులిన్ వరకు వెళ్తున్నారు. అంటే వాళ్ళకి నార్మల్గా ఉన్నా సరే ఇన్సులిన్స్ ఇస్తున్నారా? లేదు అని అంటే ఇప్పుడు జనరల్గా కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ ఇస్తారా? దానివల్ల లోపల ఉన్న బిడ్డకు ఫ్యూచర్లో ప్రాబ్లం అయ్యేది, మళ్ళీ వాళ్ళకి అటాక్ అవ్వడం ఏదైనా ఛాన్స్ ఉంటుందంటారా? సో ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది కూడా ఈ ఇన్సిడెన్స్ చాలా వేగంగా పెరుగుతుంది. సో దానికి కూడా కారణం మన లైఫ్ స్టైల్ చేంజెస్. ఒకప్పటిలాగా ఫుడ్ కానీ ఎక్సర్సైజ్ కానీ లేదు. సో అందుకని ఆల్మోస్ట్ ఒక 10 to 20% ప్రెగ్నెన్సీస్లో ఈ డయాబెటీస్ అనేది చూస్తున్నాం. సో ఎక్కువగా ఎవరైతే ఫాస్ట్గా ర్యాపిడ్గా వెయిట్ పెరుగుతారో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత, ఆర్ ముందుగా PCOS ఉన్న వాళ్ళు కన్సీవ్ అయినారో, లేదంటే ఫ్యామిలీలో ఎవరికైనా షుగర్ ఉన్న వాళ్ళు లేట్ ఏజెస్లో కన్సీవ్ అయ్యారో, సో వాళ్ళకి ఈ జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ముందే ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే జాగ్రత్తగా ఉండి డైట్ ప్రాపర్గా ఫాలో అవుతూ వాకింగ్ అవి చేసుకుంటూ వెయిట్ ఎక్కువ పెరగకుండా చూసుకుంటే ఈ షుగర్ వచ్చే శాతం తక్కువగా ఉంటుంది. ఈ షుగర్ ఎక్కువగా మనకి 20వ వారం ఆ టైంలో వస్తుంది ప్రెగ్నెన్సీ వాళ్ళలో. అది ఎక్కువగా ఈ బేబీ నుంచి ప్లసెంటా అంటాం, బేబీ ప్లసెంటా. సో దాని నుంచి హార్మోన్స్ రావడం వల్ల ఈ షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో ఒబెసిటీ ఉన్నవాళ్ళు, PCOS ఉన్నవాళ్ళు, ఫ్యామిలీలో షుగర్ ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకని ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనకి జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే రిస్క్ తక్కువ. వచ్చిన తర్వాత ఫస్ట్ మేము ఇనిషియల్గా డైట్ ట్రై చేస్తాము. ఒక 2 వారాల పాటు వాళ్ళకి ప్రాపర్ డైట్ ట్రైనింగ్ అండ్ వాకింగ్ సపోర్ట్ అండ్ ఎక్సర్సైజ్ చేయడం అని అడ్వైస్ చేస్తాము. రెగ్యులర్గా మానిటర్ చేస్తాము షుగర్ లెవెల్స్ తినకముందు ఎంత ఉంది, ప్రతి మీల్ తర్వాత ఎంత షుగర్ వస్తుంది, ఆ లెవెల్స్ మానిటర్ చేసి ఒకవేళ లెవెల్స్ అవుట్ ఆఫ్ రేంజ్ వెళ్తే అప్పుడు మెడికేషన్స్ కానీ ఇన్సులిన్స్ కానీ సజెస్ట్ చేస్తాం. సో మెడికేషన్స్లో కూడా అన్ని మెడికేషన్స్ ప్రెగ్నెన్సీలో అలౌడ్ కాదు. సో ఓన్లీ కొన్ని సింపుల్ మెడికేషన్స్ మాత్రమే యూజ్ చేస్తాము. సో ఉన్న ఆల్ మెడిసిన్స్ ఇన్సులిన్స్లో ఇన్సులిన్ ఈజ్ ద సేఫెస్ట్ ఫర్ ప్రెగ్నెంట్ బేబీ. సో ఇన్సులిన్ అనేది ఈ ప్లసెంటా అని ఉంటుంది కదా, సో దీన్ని క్రాస్ చేసి బేబీ వరకు వెళ్ళదు. మెడిసిన్స్ మాత్రం ప్లసెంటాని క్రాస్ చేసి బేబీ వరకు వెళ్తాయి కాబట్టి బేబీ మీద ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని డైట్, ఎక్సర్సైజ్ తర్వాత ఇన్సులిన్ ఇస్ ద నెక్స్ట్ సేఫెస్ట్ ఆప్షన్ ఇన్ జెస్టేషన్లో. ఎవరికైతే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వస్తుందో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. సో డైట్తో అయినా, ఎక్సర్సైజ్తో అయినా, ఇన్సులిన్తో అయినా షుగర్ కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. బికాస్ ప్రెగ్నెన్సీలో షుగర్స్ ఎక్కువగా ఉన్నాయంటే దాని ఎఫెక్ట్ మదర్ మీద ఉంటుంది, బేబీ మీద ఉంటుంది. డెలివరీ టైంలో కూడా చాలా రకాల ఇష్యూస్ వస్తాయి. డెలివరీ తర్వాత కూడా బేబీ కొన్ని రకాల మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకని అవసరమైతే ఇన్సులిన్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. సో షుగర్ కంట్రోల్ ఇంపార్టెంట్ ఓవరాల్. అది డైట్తో చేస్తామా, ఎక్సర్సైజ్తో చేస్తామా, ఇన్సులిన్స్తో చేస్తామా, అది డజంట్ మ్యాటర్.